Guys, welcome back to my channel. I hope all are doing well. So అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. సో చాలా మంది నాకు హాస్టల్ టూర్ ఇవ్వండి అక్క అని చాలా మంది కమెంట్స్ చేశారు. సో యాక్చువల్లీ సారీ ఫర్ దాట్. ఎందుకంటే నేను వెళ్ళలేకపోతున్నాను. వై బికాజ్ I am having my own personal issues. Why? Because నేను చదువుకోవాలి, ప్రిపరేషన్ చేయాలి, ప్లస్ ఐ హ్యావ్ టు డూ మై హౌస్ హోల్డ్ వర్క్స్ ఎవ్రీథింగ్. సో దానికి నాకు అసలు టైమే దొరకట్లేదు. బట్ నేను ఎంఈడి అప్లై చేశాను. రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఫేజ్ లో నేను వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకున్న తర్వాత నాకు ఏ కాలేజ్ లో అయితే అలాట్మెంట్ వస్తుందో సో ఆన్ దట్ పర్టిక్యులర్ డే ఐ విల్ విజిట్ దేర్. అండ్ ఆ రోజు నేను మీకోసం డెఫినెట్లీ అక్కడికి వెళ్ళి మీకోసం నేను మొత్తం హాస్టల్ టూర్ అనేది మీతో షేర్ చేస్తాను. హాస్టల్ ఎలా ఉంది ఏంటిది అని. ఓకేనా? మీరు డోంట్ వరీ గైస్. హాస్టల్స్ ఆర్ గుడ్. మాక్సిమం లెవెల్లో ఇట్స్ గుడ్. ఓకేనా? సో ఒక 20% అనుకోండి, కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వాలి అని కూడా నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. సో కొత్త హాస్టల్స్ ఎవరికైతే అలాట్ చేస్తారో వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఎందుకంటే అది కొత్త హాస్టల్ కాబట్టి. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు మంచిగానే ఉంటుంది. రిమైనింగ్ పాత హాస్టల్స్ వాళ్ళు కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వాలి. ఓకేనా? ఒకవేళ మీకు హాస్టల్లో రూమ్స్లలో ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మీరు హాస్టల్ ఆఫీస్లో వెళ్ళి వాళ్ళకి మీరు మీ మెసేజ్ని షేర్ చేస్తే వాళ్ళు డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు వాళ్ళకి ఒకసారి కంప్లైంట్ చేస్తే, సార్ మాకు ఇలాంటి ప్రాబ్లం అవుతుంది, ఐ జస్ట్ వాంట్ టు షిఫ్ట్ మై హాస్టల్ ఫ్రమ్ పర్టికులర్ దిస్ టు దిస్ అని మీరు ఒకసారి గట్టిగా మీ ప్రాబ్లం రెలవెంట్ ఉంటేనే వాళ్ళు ఏదైనా మీకు హెల్ప్ చేస్తారు. అదర్వైజ్ మీకు హెల్ప్ చేయరు. తర్వాత ఫుడ్ విషయంలో అయినా, స్టేయింగ్ విషయంలో అయినా, ఎన్విరాన్మెంట్ విషయంలో అయినా ఇట్స్ ఓకే, ఆల్మోస్ట్ గుడ్ అని చెప్తాను. ఓకేనా? సో నేను హాస్టల్లో స్టే చేశాను. నేను హాస్టల్లో చాలాసార్లు ఫుడ్ తిన్నాను కూడా విత్ మై ఫ్రెండ్స్. సో ఓకే మా ఫస్ట్ ఇయర్ అయితే మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని నేను ప్రీవియస్ నుంచిలే చెప్తూ వస్తూనే ఉన్నాను. బట్ సెకండ్ ఇయర్ లో మీకు మంచి హాస్టల్ అనేది షిఫ్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఒక 6-7 months మీరు అట్లా అడ్జస్ట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ఇయర్స్ వాళ్ళు కూడా వాళ్ళకి టైం అయింది, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మార్చ్ వరకు. సో అప్పుడు మీరు మళ్ళీ మీ హాస్టల్స్ లో మీరు సీనియర్స్ వాళ్ళ హాస్టల్స్ లో ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు వాళ్ళకి చెప్పి మీరు. సో మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మధ్యలో మీకు హాలిడేస్ వస్తూ ఉంటుంది. సో మీరు కొంచెం అడ్జస్ట్ అయితే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఓకేనా? సో డెఫినెట్లీ నేను వీడియోస్ అనేది హాస్టల్ టూర్ అనేది చేస్తాను. బట్ నాకు అసలు వీలు కుదరక నేను వెళ్ళకపోతున్నాను. వై? బికాజ్ ఐ హ్యాడ్ మై ఓన్ ప్రిపరేషన్. ఐ షుడ్ ఫోకస్ ఆన్ దిస్. మీ అందరి కోసం కూడా వీడియో చేయాలి. అది కూడా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మీరందరూ నా మీద ట్రస్ట్ చేసి సో దట్ నేను మీకు ఒక మంచి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని ఒక హోప్ తోటి మీరు నాకు చెప్పారు. కాబట్టి డెఫినెట్లీ నేను మీకోసం వీడియో అనేది చేస్తాను. సో డోంట్ వరీ గైస్. సో బట్ ప్లీజ్ యాజ్ ఏ స్టూడెంట్ మీరు కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వాలి. ఓకేనా? ఒక 2 years అయితే మీ కాలేజ్ అనేది అయిపోతుంది. మీరు లైఫ్ లాంగ్ అయితే ఈ హాస్టల్లో అయితే ఉండరు కదా. సో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఏ రోజైతే ఫుడ్ బాగాలేకపోయినా మీరు బయట నుంచి ఏదైనా తెప్పించుకొని తినండి. ఓకేనా? సో బట్ డోంట్ సే దట్ ఫుడ్ ఈస్ నాట్ గుడ్. చాలా మందికి మనకి తినడానికి కూడా ఎవరికి ఉండదుమా. సో మనం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి తెలుసా. మనకి ఇచ్చినప్పుడు అది మీకు కర్రీ నచ్చకపోయినా వేరే దాంతో అయినా మీరు మీ ఎక్స్ట్రా స్నాక్స్ అయినా అది ఏదైనా సరే యాడ్ చేసి తినండి. ఒకవేళ మీకు ఇంకా వేరే ప్రాబ్లం ఉన్నా కూడా వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ప్రతి ఒక్కటి మీరు హైజీన్ గా మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది. మీరు దాన్ని మంచిగా పెట్టుకోవాలి. మీ హాస్టల్ కాబట్టి మీరు మీ ఎన్విరాన్మెంట్, మీ సరౌండింగ్స్ అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే అది మీకు మంచిగా. మీరు ఎట్లా పడితే అట్లా దాన్ని యూజ్ చేసుకుంటా దాన్ని హైజీన్ గా మెయింటైన్ చేయకుండా తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? సో మీరందరూ కూడా ఫస్ట్ హైజీన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాన్ని ఫోకస్ పెట్టుకొని మీ సరౌండింగ్స్ అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే? సో అట్లా మీరు అలా పాజిటివ్ మైండ్ సెట్ లో మీ ఫ్రెండ్స్ కి కూడా మీరు చెప్పండి. సో ఇట్లా ఉండకండి, మనం మంచిగా పెట్టుకుంటే మన రూమ్ మంచిగా ఉంటుంది, మన సరౌండింగ్ మంచిగా ఉంటుంది అని అనుకొని వాళ్ళు కూడా పాజిటివ్ వేలో తీసుకొని
క్లీన్ గా పెట్టుకుంటారు. ఓకే, సో నా మాటలు మీకు అర్థమైంది అనుకుంటా. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే గైస్, మీకోసం అయితే డెఫినెట్లీ నేను వీడియో అయితే చేస్తాను. డోంట్ వరీ, హోల్ టూర్ మీకు ఇస్తాను. సో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అంతే, ఏం లేదు. మిగతా అన్ని మంచిగా అయిపోతుంది. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్. మంచిగా చదువుకోండి. మీరు ఏ కాలేజ్ లో అలాట్ అయినా కూడా మీరు మంచిగా చదువుకోండి. ఏ హాస్టల్ ఇచ్చినా కూడా బయట హాస్టల్లో ఉండడం కంటే దీంట్లో ఉండడం బెటర్ కదా. యూ కెన్ సేవ్ యువర్ మనీ. కొంచెం పర్టికులర్ టైం పీరియడ్ తీసుకుంటుంది, ఒక 2 years అట్లా అడ్జస్ట్ అవ్వండి. సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే మంచి హాస్టల్స్ ఉంది. సెకండ్ ఇయర్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఐ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్ యూ గైస్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను.